వెల్కమ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫ్రైడే సాటర్డే స్పెషల్. అయితే ఫ్రైడే కంటే సాటర్డేకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్లు రేంజ్లో నడుస్తున్నాయి. రేంజ్లో నడవటం అంటే ఎట్లా అంటే ఒక స్థాయికి తగ్గింది మార్కెట్. ఒక స్థాయికి తగ్గటం అంటే 24,000 తర్వాత 23,200 లేదా 23,300. ఎప్పుడైతే 24,000కి దిగువకు వచ్చిందో అక్కడి నుంచి ఏమైందంటే ఒక రేంజ్ మొదలైంది. 24,000 ప్లస్ 24,200, ఇప్పుడు 23,200, 300 అంటే ఇది ఒక రేంజ్. ఈ రేంజ్ సుమారు 1000 పాయింట్ల రేంజ్. ఈ 1000 పాయింట్ల రేంజ్లో మూవ్ అవుతున్నది. నెక్స్ట్ మూవ్ ఏమిటి? నెక్స్ట్ మూవ్ ఈ రేంజ్ నుంచి బ్రేక్ చేస్తే పైకి వెళ్ళటమా కిందకి రావటమా, దానికి ఎంత టైం పడుతుంది అది మనం చెప్పలేం. బట్ ఇట్ ఈస్ ష్యూర్ దట్ వీఆర్ ఇన్ ఏ రేంజ్. తర్వాత బడ్జెట్ వస్తున్నది కాబట్టి మార్కెట్ ఆపరేటర్స్, ప్లేయర్స్ న్యాచురల్గానే దే వాంట్ టు బ్రింగ్ సమ్ ప్రెషర్ ఆన్ గవర్నమెంట్ ఫర్ గ్రోత్ ఓరియంటెడ్ పాలసీస్. దానికోసం అది కూడా ఒక రీజను మార్కెట్లో అన్నీ పెరగనవటం లేదు. అయితే ఇప్పుడు బడ్జెట్ అంతా చాలా తక్కువ, ఎక్కువ దూరంలో లేదు బడ్జెట్. వీఆర్ హాఫ్ ది వే. ఈలోగా ఏం జరగవచ్చు అంటే తగ్గినప్పుడు, కొంచెం బాగా తగ్గినప్పుడు, ఇంకా ఇది మార్కెట్ ఘోరంగా పడిపోతున్నది లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా అనిపించినప్పుడు సడన్ గా రికవరీ రావటం. ఇంకేముంది, బ్రహ్మాండంగా ఉంది, పెరుగుతున్నది మార్కెట్, పర్వాలేదులే అనిపించినప్పుడేమో మళ్ళీ అక్కడి నుంచి సెల్లింగ్ రావటం. దిస్ ఈజ్ వాట్ లైక్లీ. ఇప్పుడు 23,200 చూడండి, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ సేక్. ఇక్కడ చూడండి, ఇది నిఫ్టీ. నిఫ్టీ కాదు కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్. పాపం రిలయన్స్ ఇండస్ట్రీస్ డౌన్ గానే ఉందిలేండి. లుక్ ఎట్ నిఫ్టీ. ఒక లోని బ్రీచ్ చేసేసింది. ఈ లోని ఇక్కడ రికవరీ రావాలి కదా, చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ రావాలి కదా అట్లీస్ట్. అది మిస్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కదా, డబుల్ ట్రిపుల్ బాటమ్, ఇట్ ఇగ్నోర్డ్. అంటే ఇంటెన్సిటీ ఉందన్నమాట. అది ఇగ్నోర్ అవటం అంటే అర్థం ఏంటంటే నెగటివ్ సైడ్ ఉంది మార్కెట్, నెగటివ్ సైడ్ ఇంటెన్సిటీ ఉంది. ఆ నెగటివ్ సైడ్ ఇంటెన్సిటీ మీకు ఏడిఎక్స్ లో కనబడుతుంది. చూడండి, ఏడిఎక్స్ చూడండి, ఇక్కడ ఏడిఎక్స్ 32 ఉంది, అబౌట్ 25. డిఐ నెగటివ్ డైరెక్టల్ ఇండెక్స్ 35 ఉంది. అంటే రెండు కలిసి నడుస్తున్నాయి. నెగటివ్ లైన్తో జతకూడింది కాబట్టి ఏడిఎక్స్ లైన్, అది కూడా అబౌట్ 25 ఉంది కాబట్టి రోజు అందులో స్ట్రెంగ్త్ ఉన్నట్లు లెక్క. అది మరీ 30 దాటింది. 25 ఏంటి, 30 దాటింది. 30 దాటిన కొద్దీ అది స్ట్రెంగ్త్ ఉన్నట్టే లెక్క. తర్వాత ఎంఏసిడి ఇండికేటర్ చూడండి, నెగిటివ్ జోన్లో ఉంది. నెగిటివ్ జోన్లో ఉండటమే కాదు, డైవర్జెన్స్ కూడా నెగిటివ్గా ఉంది, 32 -32. ఆర్ఎస్ఐ అయితే చెప్పక్కలేదు, 37. మరి వీక్లీ ఆర్ఎస్ఐ కూడా ఎక్కువ ఏం లేదు. వీక్లీ ఆర్ఎస్ఐ కూడా చూద్దామంటే చూడొచ్చు. 3 మంత్స్కి వద్దులేండి, 3 మంత్స్ 6 మంత్స్ పెడతాను. 6 మంత్స్ వీక్లీ కదా, ఇదేమో 37 ఉంది కదా, 37, 38 ఉంది వీక్లీ.
వీక్లీ 45 ఉంది. ఏమి లాభం లేదు, ఎక్కువ లేదు. వీక్లీ ఆర్ఎస్ఐ కూడా తగ్గింది. ఇంతకుముందు 60, 55 అట్లా ఉండేది. ఇది తగ్గటం ఒక ఇండికేషన్ ఏంటంటే 37కి 45కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదండి. ఇబ్బంది ఇబ్బంది పడవలసిన విషయమే. అయితే మంత్లీ మాత్రం ఓకే, స్ట్రాంగ్ గానే ఉంది. మంత్లీ ఎక్కువగానే ఉంది కదా, కనపడుతున్నదా? ఇక్కడ కనపడతలేండి, ఇందులో కనపడదు. వై? బికాస్ వదిలేయండి, పర్లేదు. సో అందువల్ల ఏంటంటే మార్కెట్, బ్యాంక్ నిఫ్టీ చాలా ఘోరం. బ్యాంక్ నిఫ్టీలో ఫ్రీ ఫాలే. చూడండి ఫ్రీ ఫాల్ ఎలా ఉందో బ్యాంక్ నిఫ్టీలో. ఇది, దీన్ని ఫ్రీ ఫాల్ అంటాం, ఫాలింగ్ నైఫ్ అని కూడా అంటాం. మీకు 50-డే మూవింగ్ యావరేజ్ని, 200-డే మూవింగ్ యావరేజ్ని రెండింటిని ఆ, ఛేదించి బయట ఆ, కిందకు వచ్చేసింది. 48,734. సో చెప్పాలంటే దేర్ ఇస్ ఫ్రీ ఫాల్. ఇక్కడ కూడా చూడండి ఏడిఎక్స్ ఇది 28.5. ఈ 28.5కి ఆర్ఎస్ఐ రావటం అనేది రియలీ సర్ప్రైజింగ్. ఎందుకంటే మీకు ఇండెక్స్లు ఎప్పుడు కూడా 30కి దిగువకి రావు. అంటే ఎక్సెప్షనల్ తప్ప జనరల్గా రావు. బిలో 30కి రావు. కానీ మరి బిలో 30 వచ్చిందంటే అర్థం ఏంటి? అలార్మింగ్ అలార్మింగ్ సిచ్యువేషను. అట్లా వచ్చినప్పుడు జనరల్గా ఇది 42 ఉంది వీక్లీ. అలా అలార్మింగ్ గా ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇండెక్స్లకు సంబంధించి అక్కడ కొంచెం బయింగ్ వస్తుంది, అంటే పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. అందువల్ల ఏంటంటే యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ పుల్ బ్యాక్ ర్యాలీ ఇన్ బ్యాంక్ నిఫ్టీ అర్లియర్ దాన్ నిఫ్టీ. అయితే ఎప్పుడు వస్తుందండి? ఇది ప్రిసైజ్ గా పాయింట్అవుట్ చేయటం అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటే పడే మార్కెట్ పడుతూనే ఉంటుంది, పెరిగే మార్కెట్ పెరుగుతూనే ఉంటుంది. జనరల్ గా దట్ ఈస్ ద బేసిక్ అసెప్షన్. ఇప్పుడు ఓవర్ సోల్డ్ జోన్ లోకి బ్యాంక్ నిఫ్టీ వచ్చినట్టు కనబడుతున్నది. బట్ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా దాదాపు వచ్చినట్టే. వీటి రెండింటిని బేరీజ్ వేసి చూసుకుంటే, అంటే జస్ట్ యావరేజ్ చేసి చూసుకుంటే అరౌండ్ సంక్రాంతి 14-15, అంటే మండే రాకపోయినా, మండే రికవరీ రాకపోయినా, ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ బయింగ్ రావచ్చు, రికవరీ రావచ్చు. అంటే పుల్ బ్యాక్ ర్యాలీ, అంతేగాని అక్కడి నుంచి రికవర్ అయిపోతుంది మార్కెట్, వెళ్ళిపోతుంది పైకి అని కాదు. మార్కెట్స్ ఆర్ వీక్, అన్డౌటెడ్లీ మార్కెట్స్ ఆర్ వీక్. బట్ టెంపరీ ఓవర్సోల్డ్ జోన్లోకి వస్తూ ఉండటం వల్ల స్మాల్ పుల్ బ్యాక్ ర్యాలీ రావచ్చు. స్మాల్ పుల్ బ్యాక్ ర్యాలీ కానీ రిలీఫ్ వస్తుందని నేనేం అనుకోవటం లేదు. వస్తే మంచిదే. ఎందుకంటే ఇక్కడ లోవర్ ఎబ్లో ఉంది కదా, చూడండి ఎట్లాంటి లోవర్ ఎబ్ అంటే మనం దీన్ని ఒక రేంజ్గా తీసుకుంటే 1000 పాయింట్స్ రేంజ్గా తీసుకుంటే నిఫ్టీకి వెళ్తాను. నిఫ్టీ స్టాండర్డ్ కదా, 50 షేర్లు కదా. బ్యాంక్ నిఫ్టీ అనేది లిమిటెడ్ నెంబర్ ఆఫ్ షేర్స్. చూడండి ఇది హై, ఇది హై 24,200 సుమారుగా. ఈ 24,200 ఇది 23,350, రైట్. 23,350 లేదా ఇప్పుడు 400 ఉందనుకోండి. ఈ 23,350, 24,200 అంటే సుమారుగా 900 పాయింట్లు. ఇది రేంజ్. ఈ రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశం ఉంది ఫర్ ది టైం బీయింగ్. అందువల్ల ఏంటంటే లోవర్ సైడ్, నవ్ ఇట్ ఈస్ ఆన్ ది లోవర్ సైడ్. ఆ రేంజ్ అనేది మనం ఒక లైన్ తీసుకున్నట్లయితే చూడండి, ఇది ఛానల్ కాదు, ఒక ట్రాక్.
ఈ ట్రాక్ 24,200, 23,400 అనుకుందాం పోనీ. ఈ 800, 850 పాయింట్లు ఈ రేంజ్ బ్రీచ్ అయితే అక్కడ బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్ కానీ వస్తుంది. అయితే ఇది ప్రస్తుతం ఎక్కడుంది? లోవర్ సైడ్ ఉంది. ఇది అప్పర్ సైడ్, ఇది లోవర్ సైడ్. లోవర్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం, రికవరీ రావచ్చు. రికవరీ 23,600 ఆ రేంజ్కి రావచ్చు. నెక్స్ట్ హై ఇక్కడ కదండి ఉంది, ఇక్కడ ఉంది నెక్స్ట్ హై. ఇది చూడండి, ఇక్కడ ఉంది. అంటే 23,600, 23,600 రేంజ్కి మరొకసారి రావచ్చు. ఎక్సెప్షన్ ఏంటంటే ఇంకా ఫర్దర్ తగ్గటం. ఇంకా ఫర్దర్ తగ్గటానికి అంటే న్యూ లో ఫామ్ చేయటం అనేది ఎక్సెప్షన్. దాన్ని ఎక్సెప్షన్గా భావించాలి. జనరల్గా అట్లా జరగదు. జరిగితే ఆశ్చర్యం లేదనుకోండి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ స్టాక్ మార్కెట్లో ముఖ్యంగా. సో ఇక్కడ జరిగితే మాత్రం న్యూ లో ఫామ్ అవుతున్నది. అంటే ఈ లో కంటే, ప్రీవియస్ లో కంటే ఇంకా కొత్త లో వచ్చింది. అది అంటే ఏంటంటే మార్కెట్లో ఈ నెగిటివిటీ కొంచెం ఎక్కువగా ఉందని అర్థం. అయినప్పటికీ కూడా అక్కడ పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. న్యూ లో వచ్చినప్పుడు కూడా పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. అంటే కంక్లూజన్ ఏంటంటే పుల్ బ్యాక్ ర్యాలీ యూ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ వీక్, ఎనీవేర్ అరౌండ్. నెక్స్ట్ వీక్ ఎనీవేర్ అరౌండ్ అంటే మండే, ట్యూస్డే కాకపోతే వెడ్నెస్డే, వెడ్నెస్డే అయితే థర్స్డే, లేకపోతే మొత్తానికి థర్స్డే, ఫ్రైడే ఎక్కడో ఒక చోట మిడ్ ఫుల్ బ్యాక్ ర్యాలీ ఉంది నెక్స్ట్ వీక్. అయితే సడన్ గా ఎక్సెప్షనల్ గా ఏంటంటే సడన్ గా ఏదైనా ఎక్స్టర్నల్ న్యూస్ వస్తే అప్పుడు ఈ ఈ ఫలించదు మనం చెప్పింది చూసి. నెక్స్ట్ స్టాక్స్ తీసుకుంటే కంటిన్యూస్ గా రిలయన్స్ రోజు చూస్తున్నదే కదా డౌను, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా డౌనే. మంత్లీ తీసుకుంటే ఓన్లండి చూద్దాం, కొన్ని స్టాక్స్ చూద్దాం. నిఫ్టీని ప్రభావితం చేసేటటువంటి స్టాక్స్ లో రిలయన్స్ చెప్పక్కర్లేదు, డౌను. గత 2 నెలల నుంచి డౌన్ అనుకుంటాను. క్యాండిల్ స్టిక్ లో చూద్దాం. మంత్స్ బదులు 3 months లో చూద్దాం. పెద్ద క్యాండిల్స్ వస్తాయి కదా. డైలీగా, వీక్లీ కావాలి మనకి. వీక్లీ కూడా కాదు, మంత్లీ తీసుకుందాం. ఓకే, కమా చూడండి. లాస్ట్ 2 months ఘోరమైనటువంటి డౌన్ ట్రెండ్ కదా. ఈ నెల డోజీ టైప్ ఫార్మేషన్ కొద్దిగా రికవర్ అయింది ఈ నెల. ఈ రికవరీ కంటిన్యూ అయితే ఎస్, మార్కెట్లో కూడా రికవరీ వస్తుంది, ఎందుకంటే హెవీ వెయిట్ ఉంది కదా. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకుంటే ఫ్రెష్గా చూడండి ఎంత ఘోరంగా తగ్గిందో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ హ్యాస్ టేకెన్ ఎ టాల్, భయంకరంగా పడేశారు. రిలయన్స్లో కొంచెం రికవరీ వచ్చినా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో భయంకరంగా తగ్గింది. తర్వాత టీసీఎస్ అంతకన్నా తగ్గింది. నిన్న ఒక రోజు రిజల్ట్స్ తర్వాత కొంచెం ఫ్రైడే రోజు వచ్చింది కానీ చూడండి ఘోరంగా తగ్గింది. లాస్ట్ మంత్ డౌనే కదా, మళ్ళీ ఈ నెల వచ్చింది, బరాబర్కి వచ్చింది. రిజల్ట్స్ బాగున్నాయి. తర్వాత ఐటీ సెక్టర్లో బయింగ్ వచ్చింది ఫ్రైడే, అది కంటిన్యూ అవుతుందా అనేది చూడాలి. అదర్వైజ్ ఇది టీసీఎస్ మరికొంత రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా ఆటో ఘోరంగా ఉన్నాయి. ఆటో సెక్టర్ కంటిన్యూస్ టు బి డౌన్, అది చూడక్కర్లేదు. న్యూట్రల్ గా ఉన్నాయి చూద్దాం. టైటాన్ ఉంది, దిస్ ఇస్ న్యూట్రల్. టైటాన్ లో రికవరీ కనబడుతున్నది. భారతీ ఎయిర్టెల్, భారతీ ఎయిర్టెల్ లో న్యూట్రాలిటీ కాదు కానీ న్యూట్రల్ అనే చెప్పాలి, ఎందుకంటే పెరగటం లేదు తగ్గటం లేదు.
కొద్దిగా పైకి వస్తే పడేస్తున్నారు. 1800కి దిగటం లేదు, కాదు 1600కి దిగటం లేదు. దిగితే బయింగ్ వస్తున్నది. 1600 దాటి పైకి వెళ్తుంటే మళ్ళీ అమ్మేస్తున్నారు. ఇది న్యూట్రల్ గా ఉంది. ఇట్లా మోటార్ సెక్టర్ తీసేసి బ్యాంకింగ్ సెక్టర్ తీసేసి జనరల్ గా వచ్చినట్లయితే ఈ స్టాక్స్ లో మరి పెయింట్స్ చూద్దాం. ఏషియన్ పెయింట్స్ ఉందా, తీసేసారా? ఏషియన్ పెయింట్స్ తీసేయలేదు. పెయింట్స్ లేదు, బాగోలేదు, బాగోలేదు. ఇంకా ఎందుకంటే పెట్రోల్ ధరలు పెద్దగా పెరగలేదు, కానీ డాలర్ పెరుగుతున్నది కదా. డాలర్ పెరగటం వల్ల ఐటీ స్టాక్స్ పెరుగుతున్నాయి, బట్ ఇవి పెరగవు. ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి ఎర్నింగ్స్ బాగుంటాయి. ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ బాగుంటాయి, అదర్వైజ్ లేదు. ఉమ్, మరి మారుతి, టాటా మోటార్స్ ఇవన్నీ తీసుకున్నట్లయితే అన్ని డౌన్లోనే ఉన్నాయి. ఊరికే మచ్చుకి మారుతి చూద్దాం. మారుతి కొంచెం రిజల్ట్స్ నాట్ బ్యాడ్ కదా. చూడండి, మారుతి పికప్ అయింది 10,800, 900 దగ్గర నుంచి 11,800, అంటే 600, 800 పాయింట్లు ఈ మంత్లీ చార్ట్ రికవరీ చూపిస్తున్నది. మారుతి ఒక్కటే చూపిస్తున్నది, నేను అనుకోవట్లేదు మిగతా చూపిస్తాయని. ఐషర్ మోటార్స్ చూద్దాం, ఎందుకంటే ఐషర్ మోటార్స్ కొంచెం గ్లామర్ ఉంది కదా, అంతగా పట్టడం లేదు కదా ఈ మధ్యన. ఐషర్ మోటార్స్, ఎస్, ఐషర్ మోటార్స్ లో కొంచెం రికవరీ, పెద్ద ఏం లేదు, డోజీ టైప్ ఇది. వరస్ట్ సినారియోలో బజాజ్ ఆటో ఉంది. బజాజ్ ఆటో వరస్ట్ సినారియో చూడండి. డోజీ అంటే తగ్గి తగ్గి 2 నెలలు తగ్గి, అంతకుముందు కూడా తగ్గిందిలేండి. దీన్ని 4 మంత్స్ తీసుకుందాము, 6 మంత్స్ తీసుకుందాము. 6 ఎందుకులేండి, 4 మంత్స్ చాలు. ఇది కంటిన్యూస్లీ రెడ్ చూసారా, పెద్ద రెడ్ రెడ్ ఇక్కడికి వచ్చేటప్పటికి మినిమైజ్ అయింది. అంటే ఎస్, మంత్లీ చార్ట్ ప్రకారం రానున్న కాలం, అంటే జనవరి చెప్పలేము, కానీ ఫిబ్రవరి ఆన్వర్డ్స్ ఇందులో రికవరీ రావచ్చు. జనవరి మంత్ కాకుండా ఫిబ్రవరి మంత్ నుంచి రికవరీ రావచ్చు. మరి అయితే కొనుక్కోవచ్చు అండి ఇన్వెస్టర్స్. అంటే ఇన్వెస్టర్స్ కూడా కొంచెం ఇంకో 4 రోజులు వెయిట్ చేస్తే మంచిది. దీని రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తే మంచిది. అలాగే హీరో మోటో కార్ప్ పరిస్థితి కూడా అంతే అంతే దారుణంగా ఉంది. చాలా స్ట్రాంగ్ కంపెనీ, మంచి కంపెనీయే, కానీ పరిస్థితి ఇంకా ఇంకా ఇదైతే తొందరగా బాటమ్ అవుట్ అయ్యేటట్టు అనిపించడం లేదు. అఫ్ కోర్స్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, రిజల్ట్ ఏమాత్రం బాగున్నా రిజల్ట్స్ లిఫ్ట్ చేస్తాయి కదా. బట్ నెగిటివ్ మార్కెట్లో ఏంటంటే రిజల్ట్స్ కూడా ఏం ప్రభావితం చెయ్యి. వదిలేయండి. టాటా మోటార్స్ హెవీ వెహికల్స్ ఇండస్ట్రీలో మెయిన్గా లీడరు. చూడండి, కొద్దిగా రికవరీ కనిపిస్తున్నది, కొద్దిగా రికవరీ కనిపిస్తున్నది. ఆ, సో రానున్న కాలం అంటే బడ్జెట్ తర్వాత, అట్లీస్ట్ ఇఫ్ నాట్ బిఫోర్ బడ్జెట్, ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఏమన్నా కొంచెం ఊపు అందుకుంటుందేమో చూడాలి. అయితే మా ఫ్రెండ్, వాడు వాడిది ఆటోమొబైల్ యాన్సిలరీ ఇండస్ట్రీ. ఆ మధ్యన ఒకసారి అనుకోకుండా ఉమ్, వెళ్ళాం, వాడి యూనిట్కి వెళ్ళాం, ఎక్కడ, ఉత్తరాఖండ్. వాడు చెప్పటం ఏంటంటే, బాస్, మార్చ్ వరకు మేమేమి మిరాకిల్స్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు, మార్చ్ వరకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ పికప్ కాకపోవచ్చు అన్నాడు. వాడి జోస్యం మరి చూద్దాము. అంటే వాడి ఇండస్ట్రీ, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నో డౌట్. బట్ వాడి జోస్యం ఎంతవరకు రైట్ అవుతుందో చూద్దామని చూస్తున్నాను. అయితే వాడు ఎప్పుడు చెప్పాడు? నవంబర్ డిసెంబర్లో చెప్పాడు.
నవంబర్లో చెప్పినట్టున్నాడు. మరి ఇప్పుడు జనవరి వచ్చేసింది, ఫిబ్రవరి, మార్చ్, ఇంకా 2 నెలలు. ఫిబ్రవరి, మార్చ్, నెల 15 రోజులు అట్లీస్ట్. అప్పటి వరకు డౌన్లోనే ఉంటుందా ఇండస్ట్రీ, ఏమైనా పికప్ అవుతుందా? అయితే పికప్ మార్కెట్ ముందుగా అడ్వాన్స్గా దీన్ని డిస్కౌంట్ చేస్తుంది కాబట్టి అరౌండ్ ఫిబ్రవరి వి మే గెట్ రివైవల్. ఫిబ్రవరి మెయిన్లీ ఆఫ్టర్ బడ్జెట్ ఇందులో రికవరీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో రికవరీ రావచ్చు. అందువల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ ఓపిక్గా హోల్డ్ చేయండి, కంగారు పడి అమ్మేసుకోవద్దు. అయితే ఫ్రెష్ బై చేయొచ్చా అంటే నేనైతే బడ్జెట్ తర్వాతే చూసి కొనుక్కుంటే బాగుంటుందని నా అభిప్రాయం. బడ్జెట్కి ముందు అనవసరంగా, బడ్జెట్ ముందు అసలు ఏ స్టాక్ అయినా ఎవరైనా ఇన్వెస్టర్స్ బడ్జెట్ ముందు అసలు వెయిట్ చేయాలండి. తొందర ఉంది, బడ్జెట్ ఎలాగో వస్తున్నది కదా, బడ్జెట్ తర్వాత చూసి కొనుక్కోవచ్చు కదా, అది విషయం. సో బడ్జెట్ వస్తున్నది కాబట్టి ఫ్రెష్ బయింగ్ చేయవలసిన అవసరం లేదు, వెయిట్ చేస్తేనే బాగుంటుంది, అది నా అభిప్రాయం. సో నెక్స్ట్ ఏంటంటే బ్యాంకు ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వస్తే బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కనుక ఆర్బీఐ తగ్గిస్తే లేదా తగ్గిస్తాము అన్న అనౌన్స్మెంట్ చేస్తే, అట్లాంటిది ఏదైనా ఉంటే అప్పుడు మాత్రం ఎస్, కొంచెం ర్యాలీ రావచ్చు. అది 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 ఇప్పుడు కాదు కదా, టైం ఉంది దానికి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. తర్వాత ఐపీఓలు ఎలాగో వస్తూనే ఉన్నాయి అదే పనిగా. మార్కెట్లు డౌన్గా ఉన్నా కానీ ఐపీఓల పద్ధతి మాత్రం తగ్గలేదు. ఎందుకని తగ్గలేదు అంటే సీజను, సో మెనీ కంపెనీస్ ఆర్ కమింగ్ అప్, ఇట్స్ ఓకే. సో ఇదండి. నెక్స్ట్ మండే రికవర్ అయినా అవ్వకపోయినా మండే నెక్స్ట్ వీక్ ఎనీ టైమ్ అరౌండ్ ట్యూస్డే కానీ వెడ్నెస్డే కానీ ఆర్ అరౌండ్ దట్, థర్స్డే ఆర్ అరౌండ్ దట్, మార్కెట్లో పుల్ బ్యాక్ ర్యాలీకి అవకాశం ఉన్నది. అది కంక్లూజన్. ఓకే, ఆల్ ద బెస్ట్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఫిబ్రవరి 8th and 9th తిరుపతిలో మీట్ పెట్టబోతున్నాము. 8th and 9th. 8th ఏమో ఇన్వెస్ట్మెంట్కిను, 9th ఏమో ట్రేడింగ్కి. 2 రోజులు ఉంటుంది తిరుపతిలో మీటు. అది నేను అనౌన్స్ చేస్తాను డీటెయిల్స్ త్వరలో. బడ్జెట్ అయ్యే వరకు కూడా వెయిట్ చేయటమే సరైనటువంటి నిర్ణయం అని నాకు అనిపిస్తుంది. వెయిట్ అండ్ సీ అండి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్. అండ్ మీ అందరికీ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి ఆల్సో. అఫ్ కోర్స్ విల్ బి మీటింగ్, విల్ బి కమింగ్ డైలీ, but in advance.